ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నమస్తే అండి. ఇక్కడే ఉన్నారు, లోపలికి వెళ్దాం పదండి. పెద్దయ్య గారు వచ్చాక వెళ్దాం బాబు. తాతయ్య గారు వచ్చేసరికి లేట్ అవుతుంది. ఎంతసేపని ఇలాగే నించుంటారు? సుహాసినమ్మ పెద్దయ్య గారి దయ వల్లనే ఈ ఊరు నిలబడిందమ్మా. కరువుకు కాటికి చేరాల్సిన మమ్మల్ని వాళ్లే ఆదరించి ఆదుకున్నారు. ఆయన కోసం ఈ కొంతసేపు నిల్చోలేమా? చూసావా దాత్రి, 25 ఏళ్ల తర్వాత కూడా అమ్మ గురించి ఇంకా గొప్పగా మాట్లాడుతున్నారు. అమ్మని ఇంకా గుర్తుపెట్టుకున్నారు. చిన్నప్పుడు అందరూ నన్ను అనాథ అంటుంటే అమ్మ ఫోటో ముందు కూర్చుని ఎందుకమ్మా నన్ను అనాథని చేసి వెళ్ళిపోయావని అడిగేవాణ్ణి. ఎంతమంది ప్రేమాభిమానాలున్నా నువ్వు ఎప్పటికీ అనాథవి కావు. ఏమి చెప్పకుండా ఆదిత్యపురానికి తీసుకొచ్చావండి బాబాయ్? అటు చూడు. వీళ్ళేంటి బాబాయ్ మనకంటే ముందొచ్చి ఇక్కడ పంచాయతీ పెట్టారు? సాక్ష్యాలు దొరికాయా? అవును. మరి ఇంకా ఇక్కడేం చేస్తున్నాం బాబాయ్? వెళ్ళే సాక్ష్యాలు నాశనం చేద్దాం. వాణ్ణి మాత్రం మన ఇంట్లో ఉండనివ్వకూడదు. పద బాబాయ్. భాగ్యవరాజ్, సాక్ష్యం ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు బాబాయ్. అసలు కేదార్ వాళ్ళు రాజమహల్కి వెతుక్కుంటూ వచ్చిన ఆ సాక్ష్యం ఏంటి? ఆ కేదార్ గాడి కేదార్కి తాతున్నాడా? వాళ్ళమ్మ చనిపోయాక ఊరొదిలి వెళ్ళిపోయాడు. 25 ఏళ్లు హిమాలయాల్లో ఉండిపోయి కేదారుగాడు తిరిగొచ్చాడని తెలుసుకొని వారసుణ్ణి కలవడానికి వస్తున్నాడు. నువ్వు చెప్పేది నమ్మలేకపోతున్నాను బాబాయ్. ఆ ముసలోడు వస్తే కేదార్ నాన్న కొడుకే అని చెప్తాడు కదా. చెప్పడమే కాదు యువరాజ్, ఖచ్చితంగా సాక్ష్యాల్ని కూడా దాచుంటాడు. అవి కాని కేదార్ చేతికొస్తే ఇక వాడిని మన ఇంటి వారసుడవ్వకుండా ఎవ్వరం ఆపలేం. అదే జరిగితే మన ఇంటికి అన్నయ్యకి వాడు జగదాత్రి ముందు, నువ్వు నిశిక వాళ్ళ తర్వాత. లేదు బాబాయ్, అలా జరగకూడదు. వాడ ముసలోడిచ్చే సాక్ష్యాలు తీసుకొని మన ఇంటికి రాకూడదు. అసలు ఆ ముసలాడు జగదాత్రి వాళ్ళకి ఆ సాక్ష్యాలే ఇవ్వకూడదు. ఆ ముసలాడిని మహల్ లోపలికి అడుగు పెట్టే ముందే చంపేద్దాం. అదిగో కారు వస్తుంది మేడం. రండయ్యా. నమస్కారం పెద్దయ్య. ఎలా ఉన్నారు మీరు? నమస్కారం అయ్యా. యువరాజ్, ఎంతకాలం అయిందయ్యా మిమ్మల్ని చూసి. నా మనవడా? అవునయ్యా. తాతయ్య, ఆగు బాబు. నా భార్య జగదాత్రి తాతయ్య. నమస్కారం తాతగారు. సంతోషంగా ఉండమ్మా. బాబాయ్, చుట్టూ అంతమంది ఉన్నారు, మనం ఆ ముసలోడిని ఎలా చంపుతాం? అందరిలో కలిసిపోయి కత్తికి విషం పూసా. కత్తి ముసలాడి బాడీలోకి వెళ్ళిన మరుక్షణమే ముసలాడు చచ్చిపోతాడు. జరిగిందేంటో జగదాత్రి తెలుసుకునే లోపే మనం అక్కడి నుంచి వచ్చేయాలి.
అంతే యువరాజ్, పద. ఈ తాతని వెతుక్కుంటూ రావటానికి నీకు 25 ఏళ్ళు పట్టిందరా? అనాథలా పెరిగా. నాకు అమ్మ తప్ప ఇంకెవరూ తెలియదు తాతయ్య. కేదార్ గతాన్ని వెతుక్కుంటూ వచ్చిన మాకు ఈ మహల్ గురించి అత్తయ్య గురించి తెలిసింది. నిన్నటి వరకు మీరున్నారని కూడా మాకు తెలియదు తాతయ్య గారు. అయ్యా, మీరు ఊరు నుంచి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు. మీరు మా పెద్దయ్య అని చెప్పకపోతే అసలు మేము గుర్తుపట్టే వాళ్ళమే కాదు. కాలం అన్నిటినీ మారుస్తుంది అంటారు కదా, అలాగే నన్ను మార్చింది. 25 ఏళ్ల ప్రయాణం కదా, కాలంతో పాటు నేను మారిపోయాను. అయినా ఇన్ని రోజుల తర్వాత తిరిగి రావాలని మీకెందుకు అనిపించింది? కొన్ని నెలలుగా మనసులో ఏదో అలజడి. 25 ఏళ్ళు ఆ పరమేశ్వరుడు ధ్యానంలో ఉన్న నాకు ఇలా ఎప్పుడూ జరగలేదు. కారణం తెలుసుకోవటానికి కొన్ని రోజుల ముందు నా స్నేహితుడితో మాట్లాడితే అప్పుడే నువ్వు మహల్కి వచ్చావని తెలిసింది. అందుకే నిన్ను చూడ్డానికి దీక్షను కూడా వదిలేసి వచ్చానురా. ఎవ్వరూ లేని అనాథగా పుట్టించి ఆ దేవుడు నాకు ద్రోహం చేశాడనుకున్నాను. కానీ నాకు కూడా ఇంత పెద్ద కుటుంబం ఉంది. నన్ను ప్రేమించే తాతయ్యని నాకు దగ్గర చేసి నాకు ఆ దేవుడు న్యాయం చేశాడు తాతయ్య. అనాథవా? నువ్వు ఈ కోటకి సంస్థానానికి వారసుడివిరా. నువ్వు అనాథవి ఎలా అవుతావు? నువ్వు అనాథవని ఎవరన్నా ఇక నేను చూస్తూ ఊరుకోను. తాతయ్య గారు, మీరు అలసిపోయి ఉంటారని మాకు తెలుసు. కానీ మాకు మీ సహాయం కావాలి. కేదార్ పుట్టుకని నిరూపించడానికి మాకు ఒక సాక్ష్యం కావాలి. కేదార్ పుట్టుకను నిరూపించుకోవాలా? అసలేం జరిగింది? సాక్ష్యం ఎందుకు? ఇక్కడ కాదు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సరే అమ్మా. తాతయ్య రెస్ట్ తీసుకుంటారా? ఈవినింగ్ నేనే తాతయ్యని రాచబండ దగ్గరికి తీసుకొస్తాను. సరే సరే బాబు, బాబు, వస్తాం. వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం పెద్దయ్య. అయ్యా. మంచిది నాయనా. రంగా, కార్లో తాతయ్య బ్యాగ్స్ తీసుకురా. సరే అమ్మగారు. నువ్వు ఇక్కడే ఉండు. తాతయ్య